अस्मद्गुरुभ्यो नमः। श्रीगुरुभ्यो नमः। सर्वगुरुभ्यो नमः। వివేకానంద స్వాముల వారు శ్రీరామకృష్ణ పరమహంసను కలిసిన సంఘటన ఒకటి గుర్తు చేసుకుంటాం. వివేకానంద స్వామి ఎప్పుడు రామకృష్ణ పరమహంస గారిని అడుగుతూ ఉండేవారు, మీరు భగవంతుని చూశారా అని. అంటే రామకృష్ణ పరమహంస, చూశాను, నీతో మాట్లాడినట్లే మాట్లాడాను అని చెప్పారు. అప్పుడు వివేకానంద స్వామి కాలేజీ చదువుతున్న రోజులు. ఆయన ఆ విషయాన్ని నమ్మలేదు. ఆ రోజులలో తర్కించే స్వభావము కలవారు వివేకానంద స్వామి. ఒకరోజు రామకృష్ణ పరమహంస వివేకానందునితో, ఈరోజు నీకు భగవంతుని దర్శనం కలిగిస్తాను అని అన్నారు. రామకృష్ణ పరమహంస మంచం మీద కూర్చొని వివేకానందుని తన కాలితో చిన్నగా అలా ముట్టుకున్నారు. అంతే, వివేకానందుని శరీరము, మనస్సు, బుద్ధి విలీనమై తన్మయావస్థలో గురై గురువుగారితో, మీరు ఏం చేస్తున్నారు? నేను అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, నాకు అమ్మా నాన్న ఉన్నారు అని భయపడ్డారు. దానికి రామకృష్ణ పరమహంస గారు, బిడ్డ, ఇది నీకు మొదలు కాబట్టి కొద్దిగా మాత్రమే చూపించాను. ఈ తాళం చెవిని నా దగ్గర పెట్టుకుంటాను, తర్వాత నీకు అవసరమైనప్పుడు ఇస్తాను అని చెప్పారు. ఆ తర్వాతి కాలంలో రామకృష్ణ పరమహంస వివేకానందుని హిందూ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే విశ్వవిఖ్యాత సన్యాసిగా పరిచయం చేశారు. అది గురువుల యొక్క గొప్పదనం. గురువులైన వారిని మనము శరణాగతి స్థితిలో వెళ్ళి ప్రార్థిస్తే వారు మనల్ని ఎంతగానో ఉద్ధరిస్తారు, మార్గనిర్దేశకులుగా తయారు చేస్తారు అనడానికి ఈ ఉదాహరణను ప్రస్తావించవలసి వచ్చినది. జై గురుదేవ్.